నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే గౌరవ సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో స్వామిత్వ అనేటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కోఆర్డినేషన్తో, సమన్వయంతో ఈ కార్యక్రమం అనేది ఈ సర్వే అనేది మనం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను మన పట్టణవల్పూరి గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మనం ఈ సర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 3 రోవర్స్ అంటే ప్రైవేట్ రోవర్స్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటిని కూడా మెజర్ చేస్తారు, అంటే కొలతలు తీసుకోవటం, అట్లాగే దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీకి సంబంధించిన ఎవిడెన్స్ మీరు ఇచ్చినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఏంటంటే స్వామిత్వ సర్వే అనేది జరుగుతూ ఉంటుంది. 3 టీమ్స్ కూడా ఎస్సీ మాదిగపల్లిలో ఒక టీంని పెట్టాం, ఊర్లో ఒక టీం పెట్టాం, మన బజార్లో ఒక టీం పెట్టాం. ఈ 3 టీమ్స్ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో, మిగిలిపోతే రేపు ఇల్లు, అట్లాగే స్థలాలు, అట్లాగే కష్టాలు. మీకు రీసర్వే జరిగినప్పుడు పొలాలు ఏ విధంగా రీసర్వే జరిగి మీకు పాస్బుక్ టైటిల్ డీడ్ ఏ విధంగా ఇస్తారు, అది తీసుకుని మీరు ఏం చేస్తారు, బ్యాంకులో తనఖా పెట్టుకొని లోన్ అనేది తీసుకుంటారు. అట్లాగే దీనికి కూడా ఏంటంటే గవర్నమెంట్ ఈ స్వామిత్వ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఆమోదం మేరకు, ఎందుకంటే మీకు ఏదన్నా డిఫెక్ట్స్ ఏమైనా మా తప్పు పడింది, పొరపాటు పడిందంటే దానికి కూడా సవరించుకోవడానికి టైం ఇస్తుంది గవర్నమెంట్. ఇదంతా కూడా 3 months ప్రాసెస్. అంటే మార్చి 31 నాటికి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సర్వే అనేది కంప్లీట్ అన్ని వాళ్ళకి వచ్చింది. అన్ని రెవెన్యూ విలేజ్ స్టార్ట్ అయినాయండి ఈ రోజుకి అన్ని రెవెన్యూ విలేజ్ స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే మన ఊరు పెద్దది కాబట్టి, మన ఊరు అట్లా గణపురం 2 విలేజ్ కూడా మండలంలో అతిపెద్ద గ్రామం. సో అందువల్ల మనం ఇంట్రెస్ట్గా 3-4 రోజుల్లో మనం ఈ కంప్లీట్ చేయాలని చెప్పి మేము నరసరాపేట నుంచి దాదాపు 3 రోవర్స్ తెప్పించామండి. మనది అట్లాగే ఈ రోజు రేపు మనది జరుగుతుంది. రేపు తర్వాత మిగతా రోజుల్లో రేపు కానీ ఎల్లుండి కానీ 3 వీరమ్మ కాలనీ కూడా కంప్లీట్ అవుతుంది. అంటే దాదాపుగా ఒక 4 నుంచి 5 రోజుల్లో ఈ స్వామిత్వ కార్యక్రమం అనేది జరుగుతుంది. దీనికి కానీ ఏంటంటే ముందు సర్వే అనేది జరిగిపోతుంది. మీ అందరికీ కూడా చెప్తాం, సర్వే స్టార్ట్ చేసినప్పుడు మీకు దానికి సంబంధించినటువంటి ఆధారు జెరాక్స్ కాపీలు, 3 పాస్బుక్ సైజ్ ఫోటోలు, మీ దగ్గర ఇటువంటి రసీదు ఉంటే అది, ఏ డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కూడా మాకు ఇవ్వాలి. లేకపోతే మేము చూసుకుంటాం. లేకపోయినా కూడా మేము సర్దుబాటు చేసుకుంటాం. మేము తర్వాత ఏంటంటే ఈ సర్వే 4 రోజులు అయిపోయిన తర్వాత 5వ రోజు నుంచి మీ దగ్గర నేను చెప్పినటువంటి ఆధారు, 3 పాస్పోర్ట్ ఫోటోలు, మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోటో ఎక్కడికి రావాల్సిన పని, ఆఫీస్కి కూడా రావాల్సిన పని మేమే మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ మీద ఎవరైతే ఇంత ఇవ్వమనో ఆయన సంతకం, అట్లాగే మా సంతకం కూడా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చింది సైట్ తీసుకుని మీరు అబ్జెక్షన్ పెట్టచ్చు, 90 నోటీస్ అని ఇష్యూ చేస్తాం. ఇది మాది కాదండి, వేరే వాళ్ళది, కాబట్టి మాది అయితే వేరే రాష్ట్రాలని నోటీస్ ఇచ్చుకొని మీరు అపోజ్ వ్యతిరేకించారు. దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత, సవరించిన తర్వాత ముందుకెళ్తాం. అందరూ కూడా పబ్లిక్ అందరూ సహకరిస్తే ఇది 4-5 కోఆపరేషన్ చేసుకుంటే ఏదీ జరగదు. మీరు అబ్జెక్షన్ పెడితే అది వెంటనే రెక్టిఫై చేస్తాం. మా స్థాయిలో అయితే మేము చేస్తాం, మండల స్థాయిలో మండల స్థాయి, జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసిన తర్వాత మీ అభిమతంతో విరుద్ధంగా ఏదీ జరగదు. ఏ ప్రోగ్రామ్ అయినా పబ్లిక్ కోఆర్డినేషన్ సక్సెస్. మీ అందరూ కోఆపరేషన్ అంటే ఈ చాలా వ్యయంతో కూడినటువంటి కార్యక్రమం వాళ్ళు మనందరూ సాయం